థ్యాంక్ యూ గైస్. మ్యామ్ టైం ఉందా లేకపోతే వెంటనే ఫినిష్ చేయాలా ఏంటి? 2 minutes 3 minutes? నేను 10 o'clockకి భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను, చూసుకోండి. థ్యాంక్ యూ గైజ్. ఇవాళ నేను దిస్ ఇస్ నాట్ లైక్ ఇది అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాగా కాదు. ఎందుకంటే ఇవాళ నేను ప్రిన్సిపల్ గారి ముందు నిల్చొని మాట్లాడుతున్నా. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు, నమస్తే సార్. సార్ నా పేరు అభినవ్ గోమటం. నేను ఈ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ వేశాను. ఇటీవలే ఒక 2-3 years నుంచి సినిమాలు చేస్తూ ఉన్నాను. కానీ నేను చాలా ఏళ్ళగా యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు ఆపర్చునిటీ రావడం, దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ హావ్ కమ్ టు షూటింగ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఫిలిం after spending all my life with my father, who is an Air Force officer. I am so proud of my father. Nenu puttangane I was in Gujarat Bhuj Air Station lo. Ivala mem ee cinema Gwalior Air Station lo shoot chestunte, it was very nostalgic. And of course okkasari aa nostalgia ani cut chesi frame loki enter ayyaru Varun Tej anna. Shoot appudu Anna, you really suit this role. You have been very kind to me, you have been very generous to me. Na cinema pre-release kuda vachi ma andariki bless chesaru. You've given us good wishes. Thank you. Cinema baga adutundi, so thanks a lot. Nenu Varun annaki okate cheppali, just ee last 5-6 years lo మీరేనా గద్దలగొండ గణేష్, తొలి ప్రేమ, ఇవాళ ఆపరేషన్ వ్యాలంటైన్ మీరే చేస్తున్నారా? ఈ రేంజ్ ఏంటి భయ్యా? బట్ ఇంతకుముందు నాగబాబు సార్ చెప్పినట్టు ఐ థింక్ వరుణ్ అన్న ఈజ్ వెరీ మచ్ ఇన్ టు టేకింగ్ రిస్క్స్ అండ్ ట్రయింగ్ టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ ఫిలిం. నేను దీనికంటే ముందు కూడా సినిమాలో పనిచేశాను. ఇది 2వ సినిమా అన్నతోటి పనిచేయడం. అన్నతోటి ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ అబౌట్ అంటే ఎప్పుడు కొత్త విషయాల గురించి మాట్లాడడం, కొత్త క్యారెక్టర్స్, ఏదైనా ఒక వెబ్ సిరీస్, ఏదైనా సినిమాలో ఏదైనా కొత్తగా ఉంటే అన్నతో ఎప్పుడు మాట్లాడినా అవే టాపిక్స్. సో నాకు ఐఎమ్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ యూఆర్ డూయింగ్ సచ్ వ్యారీడ్ రోల్స్ అన్న. ఆల్ ద బెస్ట్ టు అస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. March 1st వరకు మీరు నర్వస్గా ఉంటారేమో, బట్ March 1st మధ్యాహ్నం కల్లా ఐ థింక్ యూ విల్ బీ హ్యాపీ. I saw this trailer some time ago. అన్నతో ఉన్నప్పుడే చాలా బాగా నచ్చింది. అప్పుడు ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడైతే అదిరిపోయింది. 100% ఈ సినిమా హిట్, దీనిలో వేరే డౌట్ లేదు. సోనీ పిక్చర్స్ అండ్ రెనెసాన్స్ పిక్చర్స్ వారికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిలిం. సార్ సారీ ఏమనుకోకండి, ఫస్ట్ అన్న గురించి మాట్లాడా, ఈ సినిమా గురించి మాట్లాడితే ఆ తర్వాత మీ గురించి నా థాట్స్ అబౌట్ యూ ఇఫ్ ఐ హ్యావ్ టు షేర్. నేను కొంచెం ఐఎమ్ జస్ట్ మైండ్లోనే ఫస్ట్ చెప్పేసుకుంటే తర్వాత మీ గురించి మాట్లాడొచ్చానని కొంచెం ధైర్యం చేసి సినిమా గురించి మాట్లాడాను. సార్ గుజరాత్లో మేము ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉండేవి సార్, మా ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లో. ఆ క్వార్టర్స్లో ఫస్ట్ నేను మీ సినిమా చూసింది సార్. అప్పట్లో మీరు చేసిన మా సినిమాస్ లైక్ గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, ఇలాంటి సినిమాలన్నీ చూస్తూ ఐ వాజ్ లైక్, నాకు ఇంకా అప్పుడు ఊహ కూడా తెలియదు, ఓహో వీటిని సినిమాలు అంటారా ఇది అని. బట్ యాజ్ ఐ గ్రూ అప్ అండ్ ఐ కేమ్ టు నో దట్ ఓహో అరే అప్పుడెప్పుడో మనకు ఒక మెమరీ ఉండేది, అచ్చా ఇది ఈ సినిమానా ఊరు నాయనా అని మేము చాలాసార్లు నెమరేసుకొని తర్వాత ఇక యాక్టర్ అయినప్పటి నుంచి అయితే ఇంకా సార్ మీరు సెట్ చేసిన ఒక గోల్డెన్ స్టాండర్డ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మీరు సెట్ చేసిన పర్ఫార్మెన్సెస్, మీరు చేసిన సినిమాలు, మీరు చేసిన వ్యారీడ్ క్యారెక్టర్స్, అది అసలు ఈ తరం వాళ్ళకి అలాంటి అన్ని సినిమాలు చేస్తామో లేదో కూడా నాకు తెలీదు. బట్ యు ఆర్ లైక్ అ బైబిల్ టు ఎనీ యాక్టర్ సార్. ఒక హిందీ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎలాగో, ఒక తమిళ్ సినిమాకి కమల్ హాసన్ గారు ఎలాగో, అసలు యాక్చువల్లీ
హిందీ తమిళ్ తెలుగు అని కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాకి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక కమల్ హాసన్ గారు, అందులో డౌటే లేదు. సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఏదో సినిమాల్లోకి వచ్చి ఏదో చిన్నపాటి సినిమాలు చేసుకుంటూ నేను మధ్యలో ఒక సినిమా చేశాను సార్, విచ్ ఇస్ లైక్ మై బ్రేక్అవుట్ ఫిల్మ్ అనుకోవచ్చు, ఈ నగరానికి ఏమైంది అని. అందులో సార్ ఫస్ట్ డే ఆఫ్ అవర్ షూట్ వాజ్ ఇన్ అ కార్లో మేము నలుగురం కూర్చొని వెళ్తూ ఉంటాము. అది సినిమాలో కూడా ఫస్ట్ సీన్. నాకు ఆ సీన్ జరిగేటప్పుడు అదొక పాట విని మంచి పాట రా అరే వాల్యూమ్ పెంచు అని అంటా నేను. ఆ సీన్ ముందు ఏదో పాట ప్లే చేశారు సార్ షూట్ జరుగుతున్నప్పుడు. దాంతో ఏదో కొద్దిగా ఎక్స్ప్రెషన్ అది అంత బాగా రాలేదు. తర్వాత నేను మా డైరెక్టర్ తరుణ్కి భయ్యా ఏదన్నా వేరే సాంగ్ ఏదైనా కొంచెం నువ్వేంటి ఎక్స్ప్రెషన్ అడుగుతావు, మరి ఇట్లాంటి సాంగ్ ఏదైనా కొంచెం బెడ్ భయ్యా అంటే ఓకే అని యాక్షన్ అని అనగానే సాంగ్ స్టార్ట్ అయింది. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అనగానే ఆ క్యూకి నా డైలాగ్ సార్ మంచి పాట కొద్దిగా వాల్యూమ్ పెట్టు అని. సో ఐ వాజ్ సో హ్యాపీ మీ రెఫరెన్స్ అట్లా నా బ్రేక్అవుట్ సినిమాలో ఉండడం. ఐ వాజ్ లైక్ ఓర్ నాయనో ఇదేంట్రా ఇట్లా అనుకొని తర్వాత రియలైజ్ అయ్యా నేను. బట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అన్ఇమాజినబుల్ సార్. యువర్ అచీవ్మెంట్స్ ఆర్ అన్పారల్డ్. అండ్ ఇవాళ మీ ముందు నిల్చొని ఇంత మాట్లాడుతున్నా నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో నాకైతే తెలియదు. నేను చాలాసార్లు ఎప్పుడో అనుకున్నా ఏదో టైంలో నేను సార్ని అయితే కలుస్తాను, బట్ అసలు అప్పుడు ఏం చెప్పాలి అని నేనేదో నా బెడ్రూమ్లో కూర్చోనో లేకపోతే మా హాల్లో కూర్చోనో ఆలోచిస్తే కూడా నాకు వర్డ్స్ వచ్చేవి కావు. ఇవాళ సమ్హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇక చివరికి మళ్ళీ శక్తి గారు, all the best. You did an amazing job. I was only there for 4 or 5 scenes, but I could see the scale of the production and everything. So mana Sony Pictures ki and Renaissance Pictures kanna all the best. చాలా బాగా వచ్చింది సినిమా. ఆల్ ద బెస్ట్ అన్న. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాత్రలు చేస్తున్న చిరంజీవి గారు మొన్న జిమ్ వీడియో పెడితే నేను ఇంకా జిమ్మా అయ్యా ఏంటి మనం కూడా జిమ్కి వెళ్ళాలి అయ్యా అనుకోండి. నేను మన ఇద్దరం అర్జెంటుగా పొట్ట లోపలికి కాదు, నాకు ఇప్పుడు పొట్టలేదు, మీకుందేమో, నాకు ఇప్పుడు అంత లేదు. థ్యాంక్ యూ. బట్ నేను అనుకున్నా మొన్న నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే సార్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అసలు అండ్ మొన్న పద్మవిభూషణ్ సార్ యాక్చువల్లీ మీరు పద్మవిభూషణ్ వచ్చినట్టు మీరు ట్వీట్ చేశారు సార్ నైట్. నేను కొంచెం నైట్ లేచుంటా, నేను ట్వీట్ ఐ థింక్ నేను మీ వీడియో చూసినప్పటికీ 30 seconds ago అని ఉంది. నేను నిజంగానే చూసానా ఇది సార్ పేజ్ అయినా లేకపోతే ఎవరైనా ఏదైనా పెట్టారా అని చూసి వెంటనే ట్వీట్ పెట్టా సార్. ఐ థింక్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీ అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేనే భయ్యా. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 30 seconds ago పెట్టిన వీడియోని చూడటం. వెరీ గుడ్ అభినవ్. అండ్ నేను ఇంకోటి ఒక్క చిన్న మాట ఏంటంటే సార్ మీరు ఎట్లయినా 10 o'clock వెళ్ళిపోదురు. ఐఎమ్ సారీ. నాకు ఎప్పుడూ ఆ థాట్ వచ్చేది ఏంటంటే సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత మొన్న మళ్ళీ జిమ్ వీడియో పెట్టి ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఇది చేస్తున్నారు. అసలు సార్కి ఏముంది మిగిలింది ప్రూవ్ చేసుకోవడానికి? అసలు సార్ సినిమాకి ఎవరైనా ఆలోచించి వెళ్తారా? 2 నిమిషాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతే నేనైతే అదే చేశా. ఏనాడు కూడా సార్ సినిమా చూడడానికి ఒక రివ్యూ చదివి ఎప్పుడు వెళ్ళలేదు భయ్యా. ఒక రివ్యూ చదివి ఎన్నడూ వెళ్ళలేదు. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని విభిన్న పాత్రల్లో చేసి మన ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఒక మ్యాట్నీ ఐడల్ నుంచి ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ అయిన సార్కి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం అని ఎప్పుడైనా ఆలోచిస్తే ఐ జస్ట్ విష్ దట్ తన నెక్స్ట్ సినిమా విశ్వంబర విచ్ ఇస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మేబీ వీ కెన్ జస్ట్ అవాయిడ్ రివ్యూస్ బ్రో యాజ్ అ గిఫ్ట్, యాజ్ అ రిటర్న్ గిఫ్ట్. రివ్యూస్ ఏంటి బ్రో? ఒక చిరంజీవి సినిమాకి రివ్యూస్ ఏంది భయ్యా? నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ బి #చిరు ట్రిబ్యూట్ అంతే. అది వీ షుడ్ ఎండ్ దేర్ అండ్ జస్ట్ సెలబ్రేట్ హిస్ మూవీస్ అంతే కదా. సారీ సార్ ఏమన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ థ్యాంక్ యూ. అభినవ్.